వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారి కుటుంబీకులే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో దూషిస్తూ పేట్రేగిపోయిన గుంటూరుకు చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఎక్కడున్నాడు? మధ్యంతర బెయిల్పై ఉన్న అతను పరారీలో ఉన్నాడా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఫోన్లు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు అటు గుంటూరు, ఇటు అనంతపురం పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఏకంగా హైకోర్టుకు టోకరా వేశాడు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి మధ్యంతర బెయిల్ పొందిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రెండోసారి బెయిల్ కోసం హైకోర్టుకు సమర్పించిన సర్టిఫికేట్ తప్పుడుదని తేలింది. బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను పరిశీలించిన పోలీసులు ఆయన తల్లి ఆరోగ్యానికి సంబంధించి గుంటూరు లలిత ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. తాము ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వలేదని, తమ వద్ద ఆమె చికిత్స పొందలేదని చెప్పడంతో అనిల్ మోసం బయటపడింది. తల్లి అనారోగ్యమే నిజమైతే గుంటూరు డాక్టర్ పేరిట బోరుగడ్డ అనిల్ తప్పుడు సర్టిఫికేట్ ఎందుకు సమర్పించాడు? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడు? కేసులు, అరెస్టులు, జైలు నుంచి తప్పించుకునేందుకే ఈ పథకం వేశాడా అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. మరి మధ్యంతర బెయిల్ గడువు ముగిసేలోగా, అంటే ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోరుగడ్డ లొంగిపోతాడా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, ప్రస్తుతం రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? బోరుగడ్డ అనిల్ కి సంబంధించి బెయిల్ గడువు ఈ నెల 11 సాయంత్రానికి ముగుస్తుంది. అయితే ఇప్పటి వరకు బెయిల్ వచ్చినా సరే అజ్ఞాతంలోని బోరుగడ్డ ఉన్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు ఆయన వేట కోసం కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఆయన చేసింది ఏదైతే ఉందో బెయిల్ కోసం హైకోర్టులో గురిడి కొట్టినట్లుగా తెలుస్తుంది. తల్లి అనారోగ్యం పేరుతోని ఒక ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఆయన బెయిల్ మంజూరయ్యారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బోరుగడ్డ అనిల్ మీద తీవ్ర స్థాయిలో కేసులు నమోదైన పరిస్థితి కనపడుతుంది. గత నెలలోని ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది అక్టోబర్ లోనే అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని దాంతో పాటు పోలీస్ స్టేషన్లు కూడా కేసు నమోదైన నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లోనే ఇప్పటికే పోలీసులు కస్టడీ విధించారు. ఈ ప్రధానంగా చూసినట్టయితే బోరుగడ్డ అనిల్ ను మంగళగిరిలోని ఏదైతే ఉందో కోర్టుకు తరలించి వచ్చే ప్రాంతంలోని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లే ప్రాంతంలోని బోరుగడ్డ అనిల్ కు పోలీసులు రాచమర్యాదలు చేసిన గతంలోని పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలకు తావుచేసింది. ఆ తర్వాత తన తల్లి ఆరోగ్యం పేరుతోని బోరుగడ్డ అనిల్ గత నెల 17వ తేదీన బెయిల్ వచ్చింది. రాజమండ్రి జైలు నుంచి గుట్టుగా ఆయన విడుదలయ్యారు. బెయిల్ పొడిగింపు కోసం మళ్ళీ హైకోర్టుకు వెళ్లడం జరిగింది. తన తల్లికి చెన్నై అపోలోలోని చికిత్స ఇచ్చారంటూ కూడా గుంటూరు డాక్టర్ పేరుతో ఒక సర్టిఫికేట్ ని క్రియేట్ చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఫేక్ సర్టిఫికేట్ గా నిర్ధారణైంది. అయితే బోరుగడ్డ అనిల్ ఈ విధంగా ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి బెయిల్ పొందడంపై పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు తెలుస్తుంది. ఆయన ఎక్కడ ఉన్నారో దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వేట మాత్రం కొనసాగిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా చూసినట్టయితే బోరుగడ్డ అనిల్ గత ప్రభుత్వ హయాంలోని తీవ్ర స్థాయిలో పదజాలంతో పవన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, లోకేష్ పై కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆయన మీద కేసుల సంబంధించి అరెస్ట్ అవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు అనంతపురం నుంచి శ్రీకాకుళం అన్ని ప్రాంతాల్లో కూడా బోరుగడ్డ అనిల్ మీద కేసు నమోదైన నేపథ్యంలోనే ఆ తర్వాత ఒక తప్పుడు హెల్త్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఒక డాక్టర్ ద్వారా తన తల్లికి చెన్నైలో ఆసుపత్రిలోని చికిత్స అంటూ కూడా మధ్యంతర బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. గత నెల 15 అయితే రేపు 11తో ముగిసిన నేపథ్యంలో ఇప్పటి వరకు బోరుగడ్డ అనిల్ ఆచూకీ తెలియకపోవడం, దాంతో పాటు ఫేక్ సర్టిఫికేట్ అంటూ కూడా నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. బోరుగడ్డ అనిల్ కు సంబంధించిన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆయన ఫోన్ లొకేషన్ కూడా ఇప్పటికే పోలీసులకు అందిందని తెలుస్తుంది. అయినా సరే అక్కడ ఆయన లేరని కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చిన నేపథ్యం